ప్రతి వారంలానే ఈ వారం కూడా ఎపిసోడ్‌లో పసలేదనుకున్న వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి భయ్యా. బికాజ్ నాకు నిజంగానే పసలేదనిపించింది. ప్రోమో కోసమే కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఎపిసోడ్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ప్రోమో కోసం కావాల్సిన డైలాగు సడన్గా అప్పటి వరకు నవ్వుతున్నారు నాగ్ సార్. సడన్గా ప్రోమో కోసం ఒక సీరియస్ యాక్షన్ కావాలి కాబట్టి ఆ సీరియస్ డైలాగులు వదులుతున్నారు. సో నాకు అదే అనిపించింది. ఎస్పెషలీ సంజనాని ఈరోజు తిట్టిన విషయంలో కడుపుబ్బా నవ్వించినంత నవ్వించారు సంజనాని. సడన్గా ఇప్పుడు అక్కడ చెవులో చెప్పినట్టున్నారు, ప్రోమో కోసం ఇప్పుడు సీరియస్ లుక్ పెట్టండి అని. సంజన నవ్వకు అని అన్నారు. తిట్టేది ఉంటే ముందే తిట్టాలి కదరా భయ్. తిట్టిన తర్వాత దాన్ని కామ్ డౌన్ చేయడానికి ముందు నవ్వితే ఓకే, కానీ ఫస్టే నవ్వుతో స్టార్ట్ చేసేసి సడన్గా మళ్ళీ ఎవరో చెప్పారు నువ్వు నవ్వేస్తుంది కంటెస్టెంట్, నవ్వకూడదు, ఇప్పుడు సీరియస్ లుక్ కావాలి ఎందుకంటే మనకు ప్రోమో కావాలి అన్నట్టు ఉంది. ఏమిట్రా బాబు, ఈ సీజన్ ఏడుపే తక్కువ అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే. బికాజ్ అస్సలు పసలేదు. పాత సీజన్స్లో నిజంగా తప్పు చేస్తే ప్రోమోలో ఏముండేదో దానికి రెండింతలు ఎపిసోడ్లో ఉండేది. ఈ సీజన్లో మాత్రం అసలు ప్రోమోలో ఉన్నదానికి ఎపిసోడ్లో ఉన్నదానికి సంబంధం లేదన్నట్టు ఉంది నాకైతే. ఇలా నాతో అగ్రీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఒక లైక్ వేసుకొని, ఒక సబ్స్క్రైబ్ వేసుకొని కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మనం ఎపిసోడ్లో అనుకున్నట్టే మాధురి గారికి సాయి శ్రీనివాస్కి మధ్య గొడవ జరుగుతుంది అనమాట. సో ఆ గొడవలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాధురి వర్డ్స్ చాలా తప్పు అనిపించిందండి. బికాజ్ నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట, ఆవిడ అసలు ఒక రకమైన పొగరు, ఒక రకమైన ఎట్టకారంగా మాట్లాడుతుంది. అసలు పొగరు ఇంటూ 100 టైమ్స్ వేసుకోండి. ఆవిడ ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకపోతే నేనే బాపు నేనే ఇది అన్నట్టు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఇరు పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని వాక్ స్వాతంత్రం ఉందని మాట్లాడతారు కదా, అలా ఆవిడ మాట్లాడేస్తుంది అనమాట. అంత పెద్ద ఆవిడ అయ్యి ఉండి మాటలు అదుపులో పెట్టుకో, అసలు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, నీకు అసలు రెస్పెక్టే రాదు అని చెప్పి రీతుకు చెప్తుంది. అసలు ఆవిడ ఆ ఇంట్లో స్టెప్ ఇన్ అయిన దగ్గర నుంచి ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చిందో నాకు అసలు అర్థం కాలేదన్నమాట. ఈవిడ ముందు అసలు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వదు, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మెన్ అని లేదు, ఉమెన్ అని లేదు, వయసులో చిన్న పెద్ద అని ఏమీ లేదనమాట. ఆవిడ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. నాగ్ సార్తోనేమో అపరిచితుడిలో రామం వేషం వేస్తుంది అనమాట నాగ్ సార్తో. నాగ్ సార్ వెళ్ళిపోయాక ఇంట్లో అందరితోనేమో అపరిచితుడు వేషం వేస్తుంది ఆవిడ. అలా బిహేవ్ చేస్తుంది. అసలు రీతునైతే అసలు ఘోరంగా, అంటే నాగ్ సార్ ఎందుకు అడగలేదో నాకు నచ్చలేదు. బికాజ్ ఒక సంజన గురించి ఆవిడ ఈరోజు బోర్డు వేస్తుంది. ఆ బోర్డు వేసినప్పుడు సార్ ఆవిడ టాక్సిక్ సార్, కళ్యాణ్ విషయంలో తనుజని ఇలా అండో నచ్చలేదు సార్ అంది. మరి రీతు డీమన్ కాన్వర్జేషన్లో ఆవిడ ఇలా చేతులు కలుపుతూ మేము ఇలా కలవడానికి రాలేదు అని చెప్తుంది అనమాట. ఆ విషయం మరి నాగ్ సార్ ఎందుకు తిట్టలేదు, ఆ విషయం రీతు కూడా ఎందుకు అడగలేదు అనేది నాకు అర్థం కాలేదు. లేకపోతే అడిగినా మనకి వీడియోలో చూపించలేదా అనే ఒక డౌట్ అయితే నాకు ఉందన్నమాట. సో అలానే మనకి ప్రోమోలో చూపించినట్టు శ్రీనివాస్ నీకు బుద్ధి లేదు, బ్రెయిన్ లేదు, నీకు అసలు నువ్వు ఇదేంటి కామన్ సెన్స్ అనేది నీకు లేదు అని కొంచెం ఎట్టకారంగా మాట్లాడతారనమాట ఆవిడ. నువ్వు మహానటుడివి, అక్కడ మాటలు ఇక్కడ చెప్తావు అని అంటది. అక్కడ మాటలు ఇక్కడ చెప్పే కాన్వర్జేషన్ నేను కూడా ఒప్పుకుంటాను శ్రీనివాస్ గురించి. బట్ మిగిలిన విషయాలు అంత పర్సనల్ అయిపోయి అనాల్సిన అవసరం అయితే లేదు. సో ఆవిడ రీతు అన్న విషయం చాలా చాలా తప్పు. అండ్ 100% రమ్య అన్నట్టు ఆవిడ ఫేక్ బాండే తనుజతో పెట్టుకుంది. అది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒక్క వారంలో అంత ఫ్రెండ్షిప్ రాదు. తనుజ వర్డ్స్లో కూడా చెప్పింది, నేను ఆవిడని తిడుతున్నాను, నువ్వు మళ్ళీ నాతో ఇంట్లో వచ్చిన వెంటనే అందరూ ఇట్లా రిలేషన్షిప్స్ బాండ్స్ పెట్టుకుంటున్నాను అని అన్నారు కదా, సో నువ్వు కూడా ఇప్పుడు మళ్ళీ అందుకే పెట్టుకుంటున్నావు అని కూడా నేను అడిగాను సార్ అని అంటది. సో ఆవిడకున్న బలుపుకి, అనొచ్చో లేదో తెలియదు, ఆవిడకున్న పొగరికి, ఆవిడ యూజువల్గా ఒకరు వెనక పడే తత్వం కాదు ఆవిడది. కానీ ఆవిడ ఈ స్టేజ్లోని ఒక ఏమంటారు, ఈ బిగ్ బాస్ హౌస్లో ఏదో కప్పు కొట్టేద్దాం అన్న ఉద్దేశంలో ఆవిడ గేమ్ మార్చుకోవడం కోసం ఆవిడ ఫేక్గా ఉంటున్నారు అని తెలుస్తుంది. సో ఆవిడ చేస్తే రైట్, పక్కవాడు చేస్తే రాంగు అని చెప్తుంది అనమాట. సో నాకు అదొక పాయింట్ నచ్చలేదు ఆవిడ విషయంలో. అండ్ సంజన గారి గురించి మనం మాట్లాడుకుంటే, సంజన గారు నిజంగానే కళ్యాణ్ విషయంలో తప్పు చెప్పారు. ఐ యాక్సెప్ట్ దట్. నాగ్ సార్ ఈరోజు సంజన గారు కళ్యాణ్ని మిలిటరీ అని తను పర్సనలైజ్ చేసి మాట్లాడిన మాటలు అనలేదు. దేనికి పనికిరాని తుప్పాసు ఒక డస్ట్బిన్ మ్యాటర్కి వీడియో వేశారు. కానీ ఈవెన్ కళ్యాణ్ సంభాషణలో వాష్రూమ్లో జరిగిన సంభాషణ ఏదైతే తను మేము మేము స్టాండర్డ్స్ అని చెప్తుంది కదా, ఆవిడ చెప్పని ఇంటెన్షన్ని మన దివ్య చెప్తుంది అనమాట. అవన్నీ వేశారు. కానీ ఈవిడ కళ్యాణ్ అండ్ తనకి జరిగిన ఒక నామినేషన్లో
ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కళ్యాణ్ని తనూజని కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు. అంటే ఆవిడ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, బేసిక్గా ఆవిడకి లాంగ్వేజ్ ఇష్యూ ఉందబ్బా, సో ఆవిడ ఇంటెన్షన్స్ అవి కాదు, ఏదన్నా ఉన్నా పైకే అనేస్తారు. ఆవిడ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పోలిస్తే ఆవిడ టూ జెన్యూన్, కానీ అది అలా పోర్ట్రే అవుతుంది కదా. ఇవన్నీ అడిగినప్పుడు ఆ విషయం కూడా ఆవిడ నాగ్ సార్ అడుగుంటే ఆవిడ విషయంలో బాగుండేది అని అనిపించింది. రెండు, ఎప్పుడైతే నాగ్ సార్ తప్పు అని చెప్పారో వీడియో చూపించి ఆవిడ జెన్యూన్గానే సారీ చెప్పింది. అండ్ తను చేస్తే తనని టాక్సిసిటీ లేదా టాక్సిక్ అని మాధురి గారు అనడం నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. బికాస్ అసలు అమ్మాయిల గురించి తక్కువ మాట్లాడడం, చప్పట్లు కొట్టి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఒక ముందు వారము ఒక అమ్మాయి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మాట్లాడిన మాధురి గారు జస్ట్ ఒక సాటర్డే సండే దివాళీ ఎపిసోడ్ తర్వాత అమ్మాయి సడన్గా డాటర్ ఎలా అయిపోయింది, ఆ ఇంట్లో అందరికన్నా ఇంపార్టెంట్ ఎలా అయిపోయింది, ఈవిడ అమ్మాయి ఎలా అయిపోయింది, ఈవిడకి ఆమె పాప ఎలా అయిపోయిందో తెలీదు. అలాంటి ఒక మనిషి సంజన గారిని టాక్సిక్ అనడం అనేది హాస్యాస్పదంగా ఉంది. సంజన గారు కళ్యాణ్ విషయంలో చేసింది తప్పే, 100% కళ్యాణ్ తనుజ విషయంలో చేసింది తప్పే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్, బట్ అట్ ద సేమ్ టైం ఆవిడ అది ఒక్కసారే చేసింది. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి ప్రతి అమ్మాయిని అబ్బాయిని డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటే అసలు ఆ ఇంటికి టాక్సిసిటీ అంటే నాకు మాధురి గారు, సంజన గారు కాదు. సో సంజన వర్సెస్ మాధురిలో మై వర్డ్ గోస్ టు సంజన. నౌ టాక్ అబౌట్ ఇమాన్యుయల్. అసలు ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది నాకు. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో తెలియదు, అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి అనమాట. సో నాకు ఇమాన్యుయల్ గేమ్ బాగా ఆడతాడు, థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది, ఫ్రెండ్షిప్కి లేకపోతే బంధాలకి విలువిస్తాడు. చాలా ప్రోస్ అయితే ఉన్నాయి ఇమాన్యుయల్ విషయంలో, కాన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈరోజు తను చెప్పిన జస్టిఫికేషన్ ఏదైతే ఉందో అది నాకెందుకో కొంచెం సేఫ్ అనిపించింది. ఎందుకు అలా అంటున్నానో కూడా వీడియో పూర్తిగా చూడండి. బికాజ్ యూనో అదేదో సినిమాలో అంటారు చూసావా, ఎక్కువ లాక్కు తెగుద్ది అని, అలా అనిపించింది అనమాట. నాకు సార్ క్వశ్చన్ అడుగుతున్న ప్రతిసారి, తన ఆన్సర్ ఇస్తున్న ప్రతిసారి తను అందరికీ అదే ఆన్సర్ ఇచ్చాడు తనుజ ఎక్స్ప్లెనేషన్ తర్వాత. కాకపోతే ఇప్పుడు మొన్న గేమ్ ఆడిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ప్యాచప్ అయిపోయారు, తనుజ అండ్ తను. సో ఆ ప్యాచప్ ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో, తనుజకి బ్యాడ్ అవ్వకూడదు లేదా తనుజకి నెగిటివ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో సేఫ్ ఆడాడు మళ్ళీ అని అనిపించింది. బికాస్ నాకు సార్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో వీడియో వేసి ప్లే చేస్తారు, అరే నువ్వు చీప్ అయిపోతారా లేకపోతే తక్కువ అయిపోతారా, అసలే గడ్డి వేసి పెంచినట్రా అని, ఏమంటారు మొక్కని నువ్వే పెంచినట్రా అని మాట్లాడతాడు అనమాట. సో నిజంగానే నాకు సార్ ఒక క్వశ్చన్ అడుగుతారు, నీకు నిజంగా తన మీద అలాంటి ఇంటెన్షన్ లేదు, తనకి నామినేట్ చేయకూడదు తనుజ అని అనుకున్నప్పుడు అలాంటి డైలాగ్ నువ్వు ఎందుకు అంటావు అని అంటాడు. నిజంగానే కళ్యాణ్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కళ్యాణ్ నామినేట్ చేస్తే బాగుండు, కళ్యాణ్ అనే వ్యక్తి తనుజకు అంత క్లోజ్గా ఉండి చేస్తే ఎలా ఉంటుంది అని తను చెప్తున్న పాయింట్ 100% కరెక్ట్. కాకపోతే తనుజకి కళ్యాణ్ ఎంత క్లోజో ఇమ్మాన్యుయల్ కూడా అంతే క్లోజు. తనుజకి గురించి కళ్యాణ్కి ఎంత తెలుసో ఇమ్మాన్యుయల్కి కూడా అంతే తెలుసు. కాకపోతే తను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాడంటే, నేను చేసిన కళ్యాణ్ చేసిన ఒకటే, మేమిద్దరం చాలా క్లోజు, నేను చేసి చెడవడం ఎందుకు, వాడు ఎటు చేస్తానంటున్నాడు, నాకు ఒకటే పాయింట్ ఉంది, వాడు చేస్తే బెటరు అనుకున్నాడు. అది ఎప్పుడైతే జరగలేదో 100% అప్సెట్ అయ్యాడు. చాలామంది సంజనాని నామినేట్ చేసినందుకు ఇమాన్యుయల్ అలా బిహేవ్ చేశాడు అన్నారు, కానీ కాదు, సంజన గారిని నామినేట్ చేసినా నాకు ఓకే, కానీ తనుజాని చెయ్యకుండా నువ్వు సంజన గారిని చేయడం ఈజ్ నాట్ ఓకే అని చాలా స్పెసిఫిక్గా తనే చెప్తాడనమాట. యాక్చువల్లీ తనుజ గురించి కళ్యాణ్కి బాగా తెలుసు. సో కళ్యాణ్ అనే వ్యక్తి నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తను చూడాలనుకున్నాడు. సో దట్ తను చెప్పాలనుకునే పాయింట్స్ తినే చెప్తాడు కదా అని ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోవడం వల్ల రాంగ్ అయింది. సో దాన్ని ఒప్పుకోకుండా మళ్ళీ కవర్ చేసి సాగదీయడం ఈజ్ వెరీ వెరీ సేఫ్ గేమ్. నాకు అది నచ్చలేదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ పిఠాపురం నుంచి ఒక అతను వచ్చి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి కళ్యాణ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు బయట అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇమాన్యుయల్, మీరు మళ్ళీ చూడండి ఎపిసోడ్, కొంచెం ఇలా తొంగి వింటాడు ఏం చెప్తున్నారు అని. సో తను లిటరలీ ఇలాంటి హింట్స్ని బాగా తీసుకుంటాడు. సో నెక్స్ట్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తాడా లేకపోతే వీళ్ళతో మంచిగా ఉంటేనే నాకు మంచి అనుకుంటాడో చూడాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నేను మాట్లాడాలనుకుంటున్న పర్సన్ ది గ్రేట్ దివ్య. సో దివ్య ద డబల్ స్టాండర్డ్ కా క్వీన్.
ద మ్యానిపులేటర్ ఆర్ వర్డ్ ట్విస్టర్ అని నేను చెప్తాను. బికాజ్ వర్డ్స్ ఎందుకు ట్విస్ట్ చేస్తుందని చెప్తానంటే, తను చేస్తే రైట్, వేరే వాళ్ళు చేస్తే రాంగ్, తను చేస్తే స్ట్రాటజీ, వేరే వాళ్ళు చేస్తే నాన్ సెన్స్ అండ్ స్టూపిడిటీ. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. సంజనా గారి విషయంలో సంజనా గారు ఏదైతే ఆ రోల్ రోడర్ అన్నారో, ఆ మాటలు ఈ మాటలు చెప్పారో, అవి 100% తనని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే, లేదా క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, బాడీ షేమింగ్ చేసినట్టే. దానికి ఆవిడ అపాలజైజ్ చేశారు. అసలు అలా అనకూడదు ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సార్ నేనేమన్నా నెక్స్ట్ సెకండ్ ఆలోచించుకొని, సార్ నేనేమన్నా తిన్నిగా మోడల్లా ఉన్నానా, నేను అలానే ఉన్నాను సార్, నేను ఇలానే అనుకుంటాను అని అంటది. కానీ నాకు సార్ చెప్తారు, నువ్వు నీ గురించి అనుకోవడం వేరు, వేరే వాళ్ళు అనడం వేరు అని. అది ఇంటెన్షన్ రైట్ ఆర్ రాంగ్ అనేది అనవసరం. బట్ ఆవిడ అన్న పదం అయితే తప్పు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ సంజన, బట్ ఆ అపాలజీని యాక్సెప్ట్ చేయనని అంత పొగరగా చెప్పింది. మరి ఈవిడేం చేసింది? ఈవిడ నాకు సార్ నువ్వు సంజన ఏం చెప్పింది, నువ్వు ఇక్కడికి వచ్చి దాన్ని ఎలా మార్చి చెప్పావు, ఆ వర్డ్స్ని ఎలా ట్విస్ట్ చేసావు అని ఆ వీడియో వేసి చూపించినప్పుడు, సార్ నాదే తప్పు సార్ అని అంటది. ఆ వీడియో వేయకపోతే చాలా పొగరగా బిహేవ్ చేసేది. ఇప్పుడే కాదు, శ్రీజ విషయంలోనూ అంతకు ముందు కూడా నేను చెప్పాను, నాకు ఫరక్ పడదు, నేను అంత నాకు ఇంపార్టెన్స్ అనుకుంటున్నావా, అంత సీన్ లేదు అని అంటది. మనం ఏదన్నా ఒక విషయం చెప్పామనుకోండి, మనం ఒకలా చెప్తాము, తనేమో ఇంకొకలా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్లో శ్రీజకి తనకి పడినప్పుడు కూడా అంతే, నువ్వు అనని మాటని నువ్వు అన్నావని చెప్పి తను అనడమే కాక, ఆ అన్నా మాట నువ్వు అన్నావు అని నీ చేత ఒప్పించగలిగే సత్తా ఆ అమ్మాయికి ఉంది. అలాంటి ఒక మాటల మ్యానిపులేటర్, మాటల గారడి అందులో దివ్య 100% డబుల్ స్టాండర్డ్. మొన్న టాస్క్లో కూడా నేను చెప్పాను వేరే వీడియోలో, దివ్య ఎవరు బిగ్ బాస్ ఏం చెప్తారంటే, బ్లూ టీం గెలిచినప్పుడు బ్లూ టీం తోపు, రెడ్ టీం తుప్పాస్ అని చెప్పమంటారు. ఎప్పుడైతే మాధురి గారు ఈగోతో ఆవిడ మోకాళ్ళు వేయడం ఇష్టం లేక అడ్డుని తిరిగితే, వెంటనే దివ్య సపోర్ట్ చేస్తూ, అవును బిగ్ బాస్ చెప్పలేదు కదా, చెప్పే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే ఇమాజిన్ చేసుకోండి, తను కనుక బ్లూ టీంలో ఉంటే కనుక, టీం అంటే మీరు అందరూ వస్తారు కదా, ఆవిడ ఏమైనా స్పెషలా, ఆవిడ ఎందుకు రాదు, ఆవిడ టీం లీడర్ అయినప్పుడు ఆవిడ కూడా టీమే కదా అని వాదిస్తుంది అనమాట. సో తనకైతే ఒకలాగా, వేరే వాళ్ళకైతే ఇంకొకలాగా మాట్లాడే విషయంలో మాత్రం అసలు ఆ అమ్మాయిని కొట్టిన వాడే ఉండడు. నాకు ఆ విషయంలో వెరీ వెరీ డబుల్ స్టాండర్డ్ అని నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి. అది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది, దివ్య డబుల్ స్టాండర్డ్ కూడా. సో ఐ డోంట్ లైక్ దాట్. అది ఇంకొంచెం స్ట్రాంగ్గా నార్త్ సార్ పెట్టుంటే బాగుండు అని నాకు అనిపించింది. నౌ మై బ్యూటిఫుల్ గర్ల్ తనుజ గురించి ఏం చెప్పాలి? ఈ దొంగల టాస్క్ ఎస్పెషలీ దొంగతనం చేసిందా, లేకపోతే తనకి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గరే చేసి కూడా చేయలేదని బొంకిందా, ఇవన్నీ మాట్లాడేసుకున్నాము. ఇవన్నీ సెకండరీ. బట్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ వీక్ దొంగల టాస్క్లో ఆపర్చునిటీ లేని చోట కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే విధంగా తను ఆలోచించింది. ఆ పాయింట్లో అమ్మాయి గేమరే. నేను నా చాలా విషయాల్లో చెప్పాను. బికాస్ అయేషా కానీ రమ్య కానీ తనకి డెడ్ యాంటీ అయిన ఒక టాపిక్, ఒక పాయింట్తో నామినేట్ చేసినా కానీ దాన్ని పాజిటివ్గా మార్చి చెప్పగలిగే ఒక సత్తా తనుజలో ఉంది. దట్స్ వై షీజ్ ఎ గేమర్ అని నేను చాలాసార్లు చెప్పాను. కానీ నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే, ఏదైతే రాము విషయంలో తను చేసిందో, ఏదైతే నాగ్ సార్ చెప్పారో అక్కడ కూడా తన విషయంలో కరెక్ట్ సార్ అని చెప్తుంది. మీరు గుర్తు చేసుకుంటే ప్రతిసారి రాముని ఒక డిస్రెస్పెక్ట్ వేలో చూస్తుంది. రాముకి అసలు తను విలువ ఇవ్వదు. అఫ్కోర్స్ హీఈస్ అ కంటెండర్, తను కూడా లైఫ్లో ఏదో సాధించే అక్కడికి వచ్చాడు. అంతకుముందు కూడా కాఫీ చాయ్ తనకి సంజనాకి అయిన డిస్కషన్లో కూడా రాముని అందరి ముందు అరిచి తక్కువగా మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ చెప్తాడు, అన్న వాడిని అలా అరవడం నాకు నచ్చలేదన్నా అని చెప్తాడు. ఆ వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ సార్ కూడా చెప్తాడు. కానీ అది రామునే యాక్సెప్ట్ చేసేస్తాడు అని నాగ్ సార్ కూడా అనుకోలేదు. తను అడిగారు, బట్ రాము దాన్ని లైట్ తీసుకున్నట్టు వదిలేయడం వల్ల ఆయన స్ట్రెస్ చేయలేకపోయాడు. బట్ స్టిల్ అది రాంగే. తనుజ ఎప్పుడు కూడా రాముని అసలు ఆటలో అట్టిబండ్లాగా కన్సిడర్ చేయనట్టుగా చాలా తక్కువగా చీప్గా చూస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. అంతకుముందు చాలాసార్లు తన గురించి అలానే మాట్లాడింది. అండ్ అన్నిటికీ నోరుంది కదా అని అరిచేస్తుంది. ఏమంటారు, మనం అందంగా ఉంటే సరిపోదు, అన్నిటికీ అరవకుండా ఉండి కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బాగుండేది అనమాట. తను ఏం చేయలేదు. ఆ చూపించిన వీడియోలో కూడా జస్ట్ వచ్చి కూర్చుంటాడు, వెంటనే అరిచేస్తుంది. తను ఏమైనా అడిగి విసిగిస్తే అప్పుడు తను చెప్పిన ఎగ్జాంపుల్ లేదా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అయి ఉండేది. బట్ అది ఏమీ చేయకుండా రాము కదా, వీడిని నేను ఏమైనా అనొచ్చు, వీడు ఏమన్నా పడతాడు అనే ఒక యాటిట్యూడ్తో అమ్మాయి మాట్లాడుతుంది. నాకు అది నచ్చలేదు. అండ్ ఈ వీకెండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మాధురిని అరుస్తున్నాను, మాధురిని తిడుతున్నాను
చెప్తుంది. ఎస్ షీఈస్ వెరీ రైట్. అంతకుముందు భరణి గారి విషయంలో కూడా అలానే మాట్లాడింది. చనువు లేనంతసేపు గారు అని మాట్లాడుతుంది. చనువు రాగాలని ఇష్టం వచ్చినట్టు నువ్వు నేను అని మనిషి మీద అజమాయిషి చేసి తన మాటే నెగ్గాలని ఒక డామినెన్స్ బిహేవియర్ ఏదైతే తనలో ఉందో అది నాకు నచ్చదు. లాస్ట్ టైం కళ్యాణ్తో సీసా లాగా ఇలా పట్టుకుంటారు కదా, వెయిట్ బ్యాలెన్స్డ్ టాస్క్, ఆ టాస్క్లో కూడా కళ్యాణ్ చెప్తున్నది కూడా వినకుండా కళ్యాణ్ అరిచేస్తుంది. హైపరాది చెప్పినట్టు తను తిట్టినా తను ఎదుటోడే సారీ చెప్పాలి, ఎదుటోడు ఏమన్నా అన్నా ఎదుటోడే సారీ చెప్పాలనే లాజిక్ నాకు తను నచ్చలేదనమాట. సో ఈ బిహేవియర్ తను మార్చుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రీతు అండ్ పవన్ ఏం చెప్పాలి వీళ్ళిద్దరి గురించి? నిజంగానే అయ్యో పాపం అనిపిస్తుంది రీతు పవన్ని చూస్తే. ఇద్దరు మంచి ప్లేయర్స్. కొన్నిసార్లు ఎందుకనో తెలీదు వాళ్ళకి అదృష్టం కలిసి రావట్లేదు. వాళ్ళిద్దరూ పెద్దగా లైమ్ లైట్లోకి రావట్లేదు. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్, ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. సో నాకు ఆ విషయంలో కొంచెం బాధగా అయితే ఉంది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఎవరెవరి గురించి ఎక్కువగా జనాలు మాట్లాడుతున్నారు, ఆడియన్స్ మాట్లాడుతున్నారు, ఎవరు హై ఛాన్సెస్లో ఆఫ్ విన్నింగ్లో ఉన్నారో అది తెలుసుకొని వాళ్ళిద్దరు ఉన్న రిలేషన్షిప్ నుంచో లేకపోతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళనే కాకుండా గేమ్లో వాళ్ళని వాళ్ళు ఇంకెలా ఎన్లైట్ చేసుకోవాలని ఆడితే కనుక వాళ్ళిద్దరు మంచి ప్లేయర్స్ అవుతారనమాట. అండ్ నాకు కళ్యాణ్ నచ్చాడండి. ఐ విష్ కళ్యాణ్ షుడ్ బీ ద విన్నర్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ BB9 అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ చాలామంది చాలా కైండ్ ఆఫ్ పాలిటిక్స్, మ్యానిపులేషన్స్, ఫేక్ ఇలా రకరకాలుగా ఉన్నారు. ఆ పిఠాపురం అతను కళ్యాణ్ గురించి చెప్పింది 100% కరెక్ట్ అండ్ జెన్యూన్ అనమాట. నిజంగా అతను ఒక కామనర్ అయితే కాదు, ఒక కామనర్గా వెళ్ళినా కానీ వెరీ ట్రూ హార్టెడ్, మనసులో ఏముందో అదే చెప్తాడు, అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవ్వడు, అన్నిటికీ కోపం తెచ్చుకోడు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఐ థింక్ ఇప్పుడున్న ఈ BB9 కంటెస్టెంట్స్ అందరిలో ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఎవరంటే నాకు కళ్యాణ్ అని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో చెప్పండి. సో యథావిధిగానే మనం ఎప్పుడు అనుకున్నట్టు ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా తుప్పాసు తొట్టిపోయింది. సో మీకేమనిపిస్తుంది? మీకు కూడా అలానే అనిపిస్తుందో, లేదురా బాగా అడిగారు అని అనిపిస్తుందో చెప్పండి. నాకు ఎపిసోడ్ మొత్తంలో ఆ మాధురి నన్న ఒక్క డైలాగ్ తప్ప ఇంకా అసలు ఏది హిట్ అనిపించలేదు. అన్నీ తెలిసిన సోదే, తెలిసిన స్టోరీయే. సో అది ఈరోజు జరిగిన వీకెండ్ ఎపిసోడ్. రేపు సండే ఏం జరగబోతుంది, ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు సేవ్ అవుతారో కూడా రేపు వీడియోలో మాట్లాడుకుందాము. ఆల్రెడీ నేను రేపు ఎవరు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు, టాప్ 3 ఎవరున్నారు, బాటమ్ 2 ఎవరున్నారో కూడా నేను చెప్పానండి. ఆ వీడియో కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.